శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 6 గురువారం కుంభరాశి వారికి మధ్యాహ్నం నుండి ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇక ఈ రోజు జరగబోయేటటువంటి సంఘటనలు ఏమిటో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, మీరు చేసుకోవలసిన పరిహారాలు, దేవతారాధన గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక ఇదివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి విశాలమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విశాల దృక్పథంతో ఏది ఆలోచించినా కూడా మంచి చెడులను బేరీజు వేసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు మాట్లాడే మాటలను బట్టి నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోగలుగుతారు. అలాగే ఎదుటివారు కష్టపడుతుంటే కూడా వీరు చూసి తట్టుకోలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మాట సహాయం మాత్రమే కాకుండా స్నేహితులకి గాని, బంధుమిత్రుల్లో గాని, ఇరుగు పొరుగులో గాని కష్టం అంటే కనుక ఆర్థికంగా కూడా నిలబడి సహాయం చేస్తారు. అటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు ఈ కుంభరాశి వ్యక్తులు. కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చిన్నతనం నుంచే ఎదుర్కొంటూ బరువు బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను మోస్తూ వస్తున్నారు. అయితే వీరికి ఇక మీదట ఏం జరగబోతుందో, అలాగే వీరికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇక ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 6వ తేదీన వీరికైతే మధ్యాహ్నం నుంచి తెలియని ఒక బాధ వెంటాడుతూ ఉంటుంది. వీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, ఏ విషయంలో వీరికి బాధ కలుగుతుందో వీరికి స్పష్టమైన ఒక అవగాహన అనేది ఉండదు. కానీ వీరైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ గురించి ఎంతగా ఆలోచిస్తారంటే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సరైన వేళకు భోజనం కూడా చేయరు. అంతటి ఆలోచనతో మనసుతో నిండిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి దేని గురించి ఏం ఆలోచిస్తున్నామా అని వీరే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు. వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విద్య పరంగా కానీ, అలాగే ప్రేమ జీవిత భాగస్వామి కారణంగా కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా కానీ, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాల కారణంగా కానీ వీరైతే ఒక తెలియని ఆలోచనలో మునిగిపోతారు. వారు ఎంతగా ఆలోచిస్తారంటే దానికి సమస్యకి పరిష్కారం కనుక్కోవటానికి అన్ని విధాలుగానూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడంలోనే తలమునకలైపోతూ ఉంటారు. మిగిలిన అన్ని అంశాలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. తెలియని బాధతో వీరైతే నిరాశకి కృంగిపోతూ ఉంటారు. వీరైతే ఎవరితోనూ మాట్లాడకుండా ఈ సమయంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వేరే దూర ప్రయాణాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాసేపు స్నేహితులతో సరదాగా అలాగే సమయాన్ని గడిపి రావడం ద్వారా, దేవాలయాలను సందర్శించడం ద్వారా, కుటుంబ సభ్యులతో కాసేపు సమయాన్ని గడపడం ద్వారా వీరైతే ఈ బాధ నుండి బయటికి పడగలుగుతారు. అయితే వీరికి ఉన్నటువంటి ఫలితాలు ఈ విధంగా చూడబోతుంటే గనక ఈ రోజు ఉన్నటువంటి దినఫలాల ప్రకారం వీరికైతే మిశ్రమమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఆర్థిక పరంగా, విద్య పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, నూతన వస్తు వాహన యోగ పరంగా వీరైతే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నా కొన్ని ఫలితాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వీరైతే వీరి ఉదయాన్ని ప్రారంభించబోయే ముందు, దినచర్యని ప్రారంభించబోయే ముందు వీరి ఇష్ట దైవాన్ని ఆరాధించుకొని బయటికి వెళ్లినట్లయితే కనుక వీరి అనుకున్న ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీరికి శుభం కలుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మనసుకైతే ప్రశాంతత కలుగుతుంది. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యము దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలనైతే వీరు పొందుకోబోతున్నారు. వీరికి ఉన్నటువంటి ఆ తెలియని బాధ నుండి బయటపడగలుగుతారు. అలాగే దేవాలయాలను సందర్శించడం ద్వారా వీరికైతే మేలు కలుగుతుంది. అలాగే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినంత ఫలితం కలుగుతుంది. వీరైతే ఈ విధమైన పరిహారాలను చేసుకుని వీరికున్నటువంటి సమస్యని పోగొట్టుకునే అవకాశం అయితే వీరి దినఫలాల ప్రకారం వీరికి గోచరిస్తుంది. చూశారు కదండి. ఈ రోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.